ఓకేనా? ఈరోజు పోచమ్మ గుడి దగ్గర ఎల్లమ్మ గుడా. ఇది ఏ ఊరు అండి అసలు? రికార్డ్ చేసినా అది కూడా. ఓకే. గాజుల్ నగర్ ఇది? ఫాజిల్ నగర్. మీ పేరే అండి? శ్రీనివాస్ గారు. మాకు కళ్ళు గురించి ఇంతకుముందు ఒక డీటెయిల్ చెప్పారు. ఆ కళ్ళు దాని స్టోరీ, దానికి వెనుకున్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏందో చెప్పండి. కళ్ళులో నీళ్ళు కానీ పాచికలు కానీ కల్పమని ఎల్లమ్మ తల్లి మీద ప్రమాణం చేసి కళ్ళు అమ్ముతున్నారు. అట్లా పోస్తున్నారా? అవును. ఎంత మీరు ఒకరే ప్రమాణం చేస్తారా? మీ గౌన్లో మొత్తం వాళ్ళు సంఘం మొత్తం అంటే ఎలా ప్రమాణం చేశారు? అమ్మవారి బండారి పట్టుకొని కళ్ళులో నీళ్ళు కానీ పాచికలు కానీ సిలక్కలు కానీ కల్పమని ప్రమాణం చేసాం. ఇప్పుడు మీరు పచ్చిగా ఒరిజినల్గానే చెట్టు మీద కారే ప్రతి చినుకు ఒరిజినల్గానే పోస్తారు అనమాట డైరెక్ట్గా. ఇంకా వేరే విధంగా ఏది పోయట్లేదు? వేరే విధంగా పోతలేం. స్వచ్ఛమైన అసలు ఇలాంటి కళ్ళు ఎక్కడ దొరుకుతుందో లేదో మేము టేస్ట్ కూడా చూడలేదు. సరదా చూద్దాము టేస్ట్. మరి వీళ్ళకి చెప్పింది నిజమో అబద్ధమో చూడాలంటే మనం తాయి చూడాల్సిందే. తాయి చూసిన తర్వాత చెప్పగలుగుతా ఏదన్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల్ ఫాజుల్నగర్ గ్రామం గౌడ కులస్తులు అందరం కలిసి ఈ రోజు మా కుల దైవం అయినటువంటి మా ఎల్లమ్మ మీద పసుపు పట్టి ప్రమాణం చేస్తున్నాం. కళ్ళులా నీళ్లు గాని ఇలకళ్ళు గాని కల్పమని మా యొక్క అమ్మవారి మీద పసుపు పట్టి ప్రమాణం చేస్తున్నాం. జై గౌడ.